బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీం కోర్టులో పోరాడేందుకు సిద్ధపడుతోంది ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని నో చెప్పింది హైకోర్టు. అయితే పాత పద్ధతి ప్రకారం బీసీలకు 25% ఇవ్వాలంది హైకోర్టు. 42%లో మిగిలిన 17% జనరల్ కేటగిరీగా పరిగణించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్కార్ ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో హైకోర్టు జోక్యం సరికాదని వాదించనుంది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్స్ కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9 ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డితో పాటు మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీల్ దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వని పక్షంలో పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం పాత విధానంలో అంటే బీసీలకు 25%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహించవచ్చని స్పష్టం చేసింది. గత నెల 26న ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి సంబంధించిన జీవో 9 గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42 అమలును నిలిపివేస్తూ స్టే జారీ చేసింది కోర్టు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టుకు వెళుతుందా? వెళితే ఎప్పుడు? అంటే ఇంకా సమయం ఆలోచించుకునే అంత ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంది? రైట్, హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముందు నుంచి కూడా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీర్పు వచ్చిన తర్వాత కూడా చెప్పింది, తీర్పు కాపీ రాగానే పూర్తిగా స్టడీ చేసి దాని తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది. కాకపోతే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ప్రకారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు స్టేను వెకేట్ చేయించడానికి ప్రయత్నం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం సీనియర్ కౌన్సిల్స్తో సుప్రీంకోర్టులో వాదించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా ఉంది, ఎన్నికల నోటిఫికేషన్ పైన మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, కేవలం సుప్రీంకోర్టు తీర్పులకు, గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా జరిగిన వాటి పైన మాత్రమే ఇప్పటివరకు స్టే విధిస్తున్నామని చెప్పారు. జీవో ఎంఎస్ నెంబర్ 9, 41 అండ్ 42 ఈ జీవోలపైన స్టే విధిస్తున్నామని చెప్పారు. సో దీని ప్రకారం 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు, 50% సీలింగ్ క్యాప్. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో, ఇందిరా సహాని జడ్జిమెంట్ కానివ్వండి, కృష్ణమూర్తి జడ్జిమెంట్, అట్లాగే కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ 3 జడ్జిమెంట్లను ప్రధానంగా ప్రస్తావించింది కోర్టు. సో దానిలో భాగంగానే ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ కూడా 50% దాటొద్దు కాబట్టి ట్రిపుల్ టెస్ట్ని చేయాలి. ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రభుత్వం 50% పైన సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ ట్రిపుల్ టెస్ట్ చేయనందువల్ల, ట్రిపుల్ టెస్ట్ జరగనందువల్లనే దీనిపైన స్టే విధిస్తున్నామని చెప్పారు. సో దీన్ని 6 వారాల పాటు సమయం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా దాంట్లో మళ్ళీ మెన్షన్ చేసిన దాని ప్రకారం పాత రిజర్వేషన్స్తో ఎన్నికలు జరుపుకోవచ్చని ఇచ్చింది. పాత రిజర్వేషన్స్తో కనుక ఎన్నికలు జరిపితే పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా
మొదటికి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే చాలా క్లారిటీతో చెప్పింది 42% రిజర్వేషన్స్తోనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఇచ్చి తీరుదామని చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి స్టేని వెకేట్ చేయించడం ప్రభుత్వం ముందున్న ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా కూడా సమీక్షలు జరుపుతుంది, దీని స్టడీ చేస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించింది. డెఫినెట్గా స్టే వెకేట్ చేయించుకొని అవసరమైతే సుప్రీంకోర్టును కన్విన్స్ చేసుకొని సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన జడ్జిమెంట్ పొంది 42% రిజర్వేషన్స్తోనే ఎన్నికలకు వెళ్లాలనే భావనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికోసం మన డిప్యూటీ సీఎం కానివ్వండి, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిట్ శ్రీహరి, అట్లాగే కొండా సురేఖ ఈ మంత్రులు కూడా సీఎంతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనిపై న్యాయ నిపుణులతో ప్రభుత్వం కూడా చర్చలు జరిపి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే దీనికన్నా ముందే పిటిషనర్ మాధవరెడ్డి ఇప్పటికే కేవేట్ను దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. సో ప్రభుత్వ వాదనలు వినే ముందు తమ వాదనలు కూడా వినాలి అనేది కేవేట్లో పేర్కొన్నారు. కేవేట్ను కూడా దాఖలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, మండే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తుందా, ఈ వీక్లో వేస్తుందా అనేది చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.